జగన్ వాలంటీర్ల పేరుతో ప్రజల్ని మోసం చేశాడు, అనవసరమైనటువంటి పని చేసుకొచ్చాడు. అక్కడ ఏది 4 రోజులు 5 రోజులు పట్టేది అదే ఇప్పుడు ఒక్క రోజులోనే పూర్తి చేసాం సచివాలయాల ద్వారా అన్నటువంటిది చంద్రబాబు గారు చెప్పేటటువంటి. సచివాలయాలు ఖచ్చితంగా అందుకు ఉపయోగపడ్డాయి. అయితే ఇక్కడ అసలు అంశం సచివాలయాల్ని ఉండనిస్తారా, కొనసాగనిస్తారా లేదా? సచివాలయాల సిబ్బంది ఇప్పుడున్న వాలంటీర్ పని చేస్తారా? అప్పుడు వాళ్ళు మిగతా పని ఏం చేస్తారు? ఇప్పుడు ప్రస్తుతం అయితే రకరకాల చర్చలు, వాస్తవంగా మంచో చెడో ఏం చేయాలనుకున్న స్పష్టంగా ప్రజలకి ఈ కారణంగా ఈ విధానాన్ని ఉంచుతున్నాం, ఈ కారణంగా ఈ విధానాన్ని తీసేస్తున్నామని చెప్తే తప్పేం లేదు. ప్రజలు అది కరెక్టో కాదో ఎలక్షన్లో తీర్పిస్తారు తప్పించి మిగతాది ఉద్యమాలు చేసే స్థితిలో మన రాష్ట్రంలో ఏమీ లేదు. యాక్చువల్గా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వార్డు ఎమ్యూనిటీస్ సెక్రటరీలు అంటే మౌలిక వస్తువుల కల్పన కార్యదర్శిని ఇతర శాఖల్లోకి మార్చాలని ప్రయత్నిస్తున్నారన్నటువంటిది వార్తలు వస్తున్నాయి. 14,500 మంది ఉన్నారట. వీళ్ళని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ, R&B, RWS శాఖలకి బదిలీ చేసి ఆయా శాఖల్లో సిబ్బంది కొరతను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారన్నటువంటిది ప్రస్తుతం వస్తున్నటువంటి వార్త. అదే నిజమైతే అప్పుడు సచివాలయాల్లో స్టాఫ్ పరిస్థితి ఏంటి అన్నటువంటి సందేహం. ఓవరాల్గా అసలు సచివాలయ వ్యవస్థ వాస్తవంగా ఈ సర్టిఫికెట్ల జారీ దగ్గర నుంచి పాలన అన్నటువంటిది ఆ ప్రాంతానికి చేర్చుకొచ్చినటువంటిది, వాలంటీర్ ఇంటి దగ్గరికి తీసుకొచ్చినటువంటిది. దీంట్లో మార్పు చేర్పులు ఏమైనా ఉంటే ప్రజలకు చెప్పడంలో తప్పేం లేదు.